20 ఏప్రిల్ 10వ తారీఖున కావలి పట్టణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం సుమారు కావలి పట్టణ అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయల అమృత పథకం కింద కేటాయించి ఆనాటి ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి సారథ్యంలో కావలి మున్సిపాలిటీకి ఇన్ఛార్జిగా ఉన్న భరత్ కుమారు, అలానే కందుకూరు సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కూడా ఆ రోజు నాయుడు గారిని కోరిన మేరకు ఎన్డీఏ గవర్నమెంట్లో 100 కోట్ల రూపాయలు ఇచ్చి కావలి పట్టణాన్ని అభివృద్ధి చేయమని చెప్పి ఇస్తే అభివృద్ధి చేసుకొని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకి ఒక రకమైన సూచనగా ఆనాటి లోకేష్ బాబు, ఈనాటి ముఖ్యమంత్రి వర్యులు ప్రస్తుత మంత్రి నారా లోకేష్ బాబు గారు పైలాన్ను ఏర్పాటు చేసి ఇక్కడ ప్రారంభించిపోతే దాన్ని వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడున్న నేతలు కొంతమంది కలిసి ఆ పైలాన్ని 2020 ఏప్రిల్ 10వ తారీఖున కొంతమంది కుట్రతోటి కేంద్ర ప్రభుత్వ నిధులని తీసుకున్న అభివృద్ధి చెందిన పట్టణంలో ప్రజలకి కనపడకుండా కనుమరుగు చేసి ఆ పైలాన్ని కూల్చేయడం జరిగింది. దాని మీద ఆనాడు కూడా మేమందరం పైలాన్ని కూల్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కంప్లైంట్ ఇచ్చాం. దాని మీద ఎలాంటి విచారణ జరిగిందో తెలియదు. అయితే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ అడుగుతుంది, వివిధ పక్షాలు కూడా అందరం కూడా జరుగుతుంది. అయితే ఈరోజు పరిస్థితి దాన్ని క్లోజ్ చేశారు. అంటే ఒక చిన్న గొడవ జరిగితేనే ఎఫ్ఐఆర్లు పెట్టుకొని కేసులు పెట్టుకొని విచారణ చేసే పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇచ్చిన పైలాన్ని కూల్చివేస్తే దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి వారి మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పి గతంలో చెప్పాం, ఇటీవల మంత్రివర్యులకు కూడా భరత్ కుమార్ గారి ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. కావలి అసెంబ్లీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి మేము మరలా చెప్తున్నాం, అయ్యా ఎమ్మెల్యే గారు, కృష్ణారెడ్డి గారు, మన ప్రభుత్వం వచ్చింది, ఎన్డీఏ ప్రభుత్వం, ఈ పైలాన్ కూల్చిన వ్యక్తుల మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఈరోజు కావలి డీఎస్పీ గారికి తెలియజేశాం. ఈ విషయం మీద మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీ గుండ్లపల్లి భరత్ కుమార్ గారు మీకు తెలియజేస్తారు.